కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాదీ స్టార్టప్ సంస్థ పే ఇన్స్టా కార్డ్ 6 నెలల్లోనే 1,00,000 మంది వినియోగదారులను చేర్చుకోవడంతో పాటు 1 బిలియన్ లావాదేవీలను సాధించినట్లుగా బ్రాండిక్స్ ఇండియా పార్ట్నర్ దొరస్వామి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన పే ఇన్స్టా కార్డ్ నూతన కార్యాలయాన్ని సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. పే ఇన్స్టా కార్డు ద్వారా రీఛార్జ్, రెంటల్స్ అలాగే డిజిటల్ పేమెంట్స్ చెల్లించిన కస్టమర్లకు ఆఫర్లు అందిస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది 100 నుండి 200 కోట్ల లావాదేవీల చెల్లింపులే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు. పే ఇన్స్టా ప్రముఖ బ్యాంకులు, ఆర్బీఐ లైసెన్స్ పొందిన పేమెంట్ అగ్రిగేటర్లతో భాగస్వామ్యం పొందామని వ్యవస్థాపకులు సాయి కృష్ణ తెలిపారు. గత 1.5 ఇయర్గా బ్యాక్ ఎండ్ వర్క్ చేసి జూన్ నుంచి మనం స్టార్ట్ చేసామండి. ఆల్ యూటిలిటీ బిల్స్ దగ్గర నుంచి ఆల్ యూపీఐ పేమెంట్స్ తీసుకోవడం, ఆల్ లైసెన్సెస్, బ్యాంకర్స్ నుంచి అదర్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకొని ఇవాళకి మనకు దాదాపుగా 1 lakh యూజర్స్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఈ సందర్భంగా చిన్న ఆఫీస్ నుంచి పెద్ద ఆఫీస్, దిస్ ఇస్ ద గ్రోత్. వీ హ్యావ్ ఆల్మోస్ట్ నౌ 30 people ఆన్ బోర్డ్. వెరీ సూన్ విల్ రీచ్ టు 100 people టీమ్. సో పే ఇన్స్టా కార్డులు ఇప్పుడు ఉన్న టీంలో కూడా సాయి కృష్ణను, నాగేష్ ఇద్దరు దే ఆర్ యాక్చువల్లీ టెక్నికల్ టీమ్. గత 2 ఏళ్ళుగా వాళ్ళు పడ్డ కష్టంతో ఒక స్టార్టప్ కంపెనీని ఏ విధంగా అయితే చిన్న కంపెనీని స్టార్ట్ చేసి పెంచుకుంటూ వస్తారు, ఆ విధంగా ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చి స్టార్ట్ చేయడం. ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ ది విలేజ్ బ్యాక్గ్రౌండ్, సో హ్యాపెన్స్ టు మీట్ దెమ్. దెన్ వీ స్టార్టెడ్ టుగెదర్. Now today, by God's grace, we are reached to one stage where we can talk to you, right? Andaru ippudu chappatlu kottandi. We are very happy to share with you our success. ఇది స్టార్ట్ చేసిన రోజు యూపీఐ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ అంటే కంటికి కనపడకుండా జరుగుతుంటాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఇన్ ద మార్కెట్. అందులో నిలబడి తొక్కుకోవడం అనేది చాలా challenge. So every challenge we took it as a opportunity. And these boys background lo unna meerandaru kuda they worked very hard day and night and came to this stage. Thank you all. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం అల్లాపురం గ్రామ శివారులోని బయ్యారం గుట్ట వద్ద పేకాట స్థావరంపై తూఫ్రాన్ సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో దాడి జరిపి పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని 52,500 రూపాయల నగదు, 5 బైక్లు, ఒక యాక్టివా, ఒక ఆటోను సీజ్ చేశారు. 12 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లుగా సిఐ రంగకృష్ణ తెలిపారు. నిన్న రాత్రి తూఫ్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని అవుట్స్కట్స్లో కొంతమంది పేకాట ఆడుతున్నారు సమాచారంగా నేను తూప్రాన్ ఎస్ఐ గారు మరి కొంతమంది సిబ్బందితో పోయి అక్కడ రైడ్ చేయగా మాకు 12 మంది తూప్రాన్ సంబంధించిన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది 12 మంది వ్యక్తులు దొరికారు. ఒక 6 బైకులు, ఒక ఆటో దొరికింది. వీళ్ళ వద్ద నుంచి 52,500 రూపాయల క్యాష్ కూడా దొరికింది. ఆ పేకాట సంబంధించిన పేక ముక్కలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది గతంలో కూడా లాస్ట్ మంత్ కూడా మేము కేసులు చేసి వాళ్ళని రిమైండ్ చేసినాం. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిపీట్ అయింది. ఆ కేసులో ఉన్న వాళ్ళు కాకుండా వీళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకొని అందరిని రిమైండ్ చేసినాం. ఇలాంటి మళ్ళీ ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. వెహికల్స్ సీజ్ అవుతాయి, ప్లస్ మీ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి రిపీట్ చేయొద్దని చెప్పేసి తూప్రాన్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో క్రమబద్ధీకరణ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు మహా ర్యాలీ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట దీక్షాస్థలి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సీఎం మరియు మంత్రులతో కూడిన మాస్కులు ధరించి మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ మహిళా అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ గత 24 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం చూసి చూడనట్లుగా మొండి వైఖరితో వ్యవహరించడం చాలా బాధాకరమని, సీఎం గారు మీరిచ్చిన హామీనే గుర్తు చేస్తున్నామంటూ ఆమె తెలిపారు. 4 రోజులుగా ఈ రోజుతో 24వ రోజుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ 33 డిస్ట్రిక్ట్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెల్లవించుకున్నా గానీ సీఎం గారు వినిపించుకోనట్టు, చూడనట్టు మొండి వైఖరితో ఉండడం సరికాదు సార్. మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, వేరేదేమో అడగట్లేదు. గొంతెమ్మ కోరికలు కావు, మేము అడిగేది న్యాయమైన డిమాండ్. గత 20 సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళమున్నాము. ఏజ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన రిటైర్డ్ అయితే రూపాయి ప్రభుత్వం నుంచి నోచుకొని ఉద్యోగులం ఉన్నాం.
చనిపోతే రూపాయి కూడా మన్ను పోయడానికి కూడా లేదు. అలాంటి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. మేము తెలంగాణ బిడ్డలం కామా? మేము కూడా తెలంగాణ పుట్టినోళ్ళమే. మాకు ఉద్యమాభివందనాలు ఉన్నాయి కాబట్టే మేము ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం. గత 21 రోజులు కూడా ఉద్యమం చేసినాం. మీరు స్పందించలేకపోయినరు. అప్పుడు మాకు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చింది కాబట్టి అదే హామీని మేము అడుగుతున్నాం. చట్టసభల్లో మీరు ఈ హామీని పెట్టి కూడా మాకు రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని మీరే అయినప్పుడు, విద్యాశాఖ మంత్రి మీరే అయినప్పుడు మా గోడు వినిపించుకోండి సార్. 33 జిల్లాలలో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు, వేరేది అడగట్లేరు. వెంటనే మీరు స్పందించి మాకు చర్చలు అని చెప్పేసి ఇంకా కాలయాపన చేయకండి. పిల్లల జీవితాలు 1,25,000 పిల్లలు రోడ్డుపైకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మేము సున్నితంగా మేము ఇక్కడ ధర్నాలో ఉంటూ కూడా వాళ్ళని కాపాడుతున్నాము. అంటే ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి ఈరోజు మాకు భవిష్యత్తు ఉంది కాబట్టి మేము పిల్లలకి ఎలాంటి అన్యాయం చేయకుండా మేము ధర్నాకి వచ్చినామంటేనే మీరు ఆలోచించుకోవాలి. ఇది శాంతియుతంగా చేస్తున్నాం. మీరిచ్చిన హామీని పట్టుకొని మేము చేస్తున్నాము. గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మాతో కాలయాపన చేసింది. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలా కాలయాపన చేసుకుంటూ మమ్మల్ని ఎండగొట్టడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఈ నిత్యావసర ధరలు పెరుగుతున్నట్టుగానే అందరికీ ఎలా అయితే జీతం పెంచుతున్నారో మాకు కూడా సరి అయిన సమాన పే స్కేల్ ఇచ్చేసి, అప్పటి వరకు మీకు ఏదన్నా ఆర్థిక భారం ఉంటే పే స్కేల్ ఇవ్వండి. పే స్కేల్ ఇచ్చేసి తర్వాత ఏ రోజు వరకు జీవో తీసుకొస్తారో ఒక నిర్ణయం చేసి ఒక కాపీ రూపంలో మాకు ఇవ్వండి. మేము అడిగేది న్యాయమైన డిమాండ్ కాబట్టి మీరు కూడా అన్నీ తెలుసు, మీ సమగ్ర శిక్ష యొక్క బాధలన్నీ తెలుసు అన్నారు. తెలిసిన వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అని మేము 33 జిల్లాల ఎస్ఎస్ఏ ఉద్యోగుల మీడియా ముఖంగా అడుగుతున్నాం. మా ఆర్తనాదాలు వినిపించుకోండి సార్. భైంస పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన కేసు 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సిఐ గోపీనాథ్లు సంబంధిత చోరీ ఘటన ఛేదించేందుకు గాను ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధించారు. గురువారం ఉదయం భైంసలోని ఎస్పీ క్యాంప్ ఆఫీసులో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల చోరీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. భైంస మండలం చూచంద్ గ్రామానికి చెందిన విశాల్, సంగరతన్ అనే 2 స్నేహితులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు డబ్బులు లేకపోవడంతో చోరీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిర తాళం పగలకొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరీ చేశారు. సంబంధిత ఘటనలపై కేసు నమోదు చేసి భైంస పట్టణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో దొంగలిద్దరూ ధరించిన దుస్తులను ఆలయంలోని పసుపు కుంకుమ అంటుకుంది. అంతేకాకుండా చోరీ జరిగిన సమయంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయంలో పట్టణ ప్రవేశ మార్గంలోని సీసీ కెమెరాలన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంలో చోరీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరు పసుపు కుంకుమ అంటినట్లుగా గుర్తించి అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టారు. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులు ఇద్దరు చోరీకి పాల్పడినట్లుగా నిర్ధారించి గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 48 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సిఐ గోపీనాథ్తో పాటు పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. సంబంధించి ఈ రోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు భైంస రూరల్ కి సంబంధించిన చించోడి విలేజ్ కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్ వీళ్ళిద్దరూ కలిసి అఫెన్స్ చేశారు. 30th ఎర్లీ మార్నింగ్ నైట్, 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు. దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ అండ్ ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది. చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ భైంసాలో తిరుగుతున్నారు సోనా చాందీ మార్కెట్ ఏరియాలో. ఆయన వెంటనే ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ భైంసా టౌన్ సిఐ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనికి సంబంధించి 3 టీమ్స్ ఫామ్ చేశారు. మొత్తం టీమ్స్ అన్ని చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇదివరకు మనము బాసర్లో కూడా టెంపుల్ థెఫ్ట్ అయిన 24 అవర్స్లో అప్పుడు కూడా అరెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఈ నాగదేవత టెంపుల్ అయిన 48 అవర్స్లో అరెస్ట్ చేసాము. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన టీమ్ మెంబర్స్ని అండ్ వీళ్ళకి నేతృత్వం వహించిన అవినాష్ కుమార్ ఏఎస్పీ ఐపీఎస్ తనని, తర్వాత గోపీనాథ్ టౌన్ సిఐ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
రాయి దెబ్బ కూడా తగిలింది. ఒక దొంగతనం చేసిన తర్వాత వీరు 31st సోనా చాందీ మార్కెట్ ఏరియాలో కూడా తిరిగారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది సోనా చాందీ మార్కెట్ పీపుల్, షాప్ ఓనర్స్, ఒక సస్పెక్ట్ లాగా వ్యక్తి వస్తే సెల్ చేయడానికి అతను వెళ్ళారు అక్కడ. సో దే షుడ్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్. ఈ బెల్స్ తీసుకొని అక్కడ అమ్మడం కోసం ఆ సోనా చాందీ మార్కెట్ లో అంతా తిరిగాడు. నాగదేవత టెంపుల్లో ఇట్లా అయ్యింది థెఫ్ట్ అని బైసా మొత్తానికి తెలుసు, అందరూ ఇది చేశారు. ఇది అమ్మడానికి తిరుగుతున్నప్పుడు ఒకలైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పోలీసులకి, ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. సిసిటీవీలో ఆ షాప్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. యూ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్ అండ్ గివ్ నోటీస్ టు దెమ్. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందించడంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం 6వ డివిజన్ స్థానిక సప్తగిరి కాలనీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ కమ్ అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడేవారని, అలాంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. డివిజన్లో కనీస సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి అన్ని రకాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనలు, సలహాలతో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకొస్తామన్నారు. ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గత వారం రోజులుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అకాల స్వర్గస్థులైన సందర్భంగా పని ప్రారంభం కాలేదు. కొన్ని కొత్త ప్రాజెక్టులు ఈరోజు దాదాపు TUFIDC ద్వారా 100 కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తి దశలు ఉన్నాయి, ఇంకా ఆగుతా ఉన్నాయి. అదే మాదిరిగా STPలు తర్వాత ఇతరత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై గత 20-25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్, దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు, వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అది చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు, SCDలతో పాటు మా కార్పొరేట్ సోదరులందరూ వీళ్ళ భాగస్వాములుగా మా లక్ష్యం రామగుండానికి పునర్వైభవం తీసుకురావడం, అన్ని మురికి ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లు, డ్రైనేజీలు ఉండవో అవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలం మాత్రమే అయింది. గత 20 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని దాదాపు 300 కోట్లు ఈరోజు టెండర్స్ వేసి గ్రౌండ్ అయ్యేటువంటి అంటే పనులు ప్రారంభం చేసే దిశగా అటు రూరల్లో ఇటు అర్బన్లో కలిపి ముందుకెళ్తా ఉన్నాం. ఇంకొక 200 కోట్ల ఎస్టిమేషన్స్తో ఉన్నాం. త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం. మరొకసారి మీకు తెలియజేస్తాం, నిన్న చెప్పినట్టుగా 3x800, 1x800 అంటే దాదాపు 40,000 కోట్లతో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావడం, దానివల్ల కొన్ని వేలాది మంది ఇక్కడ మళ్ళీ ఉపాధి, నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా రామగుండానికి పునర్వైభవం తీసుకొస్తాం. ధన్యవాదాలు. సొసైటీ ఏర్పడిన సందర్భంగా తొలిసారి 2025 నూతన సంవత్సర సందర్భంగా 44 మంది సభ్యులతో కూడిన క్యాలెండర్ను రూపొందించడం గురువారం రోజు కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. క్లబ్ సభ్యులందరూ కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టు శాల్వాతో సత్కరించారు. కలెక్టర్ క్యాలెండర్ ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ ఈ సంవత్సరం జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా భద్రాచలంలో గిరిజన సాంప్రదాయాలకు సంబంధించిన హాట్స్ను ఏర్పాటు చేయడం శుభదాయకమని, చాలా కృషి చేస్తున్నారని కలెక్టర్కు క్లబ్ సభ్యులు తెలియచేయడం జరిగింది. ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ITC యూనిట్ హెడ్ శైలేందర్ సింగ్, HRGM శ్యామ్ కిరణ్ వారి ఛాంబర్లో ప్రెస్ క్లబ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.
हैप्पी बर्थडे मैं बर्थडे बोल रहा है बर्थडे आपका न्यू ईयर बोले जी वीडियो కాలిఫోర్నియాకు చెందిన ఏఐ ఆధారిత కస్టమర్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ సైరా భారత్లో తన కార్యకలాపాలను విస్తరించింది. హైదరాబాద్ మాదాపూర్ రహేజా మైండ్ స్పేస్లో సైరా ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ సంస్థ సీఈఓ రిషి రాణా ప్రారంభించారు. ఇండియా తమకు అతిపెద్ద మార్కెట్ అని, ఇక్కడ నుండి తమ క్లయింట్స్కు ఏఐ ఆధారిత సేవలు అందించేందుకు సులువుగా ఉంటుందన్నారు. హైదరాబాద్లో తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లో 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, భవిష్యత్తులో మరింత మంది నిపుణులను రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు. Thank you. Welcome to the office opening for Sierra, which is the #1 global company, and we are opening our offices in Hyderabad. We expect to grow this product company based on an AI platform that we would be adding to our journey over here and growing that company in Hyderabad with over 200 people. We're very proud to be here, very proud for the talent that we would be acquiring from the city, and looking forward to that growth. Thank you, Rishi. Thank you for coming down for the opening of the office. It's a pleasure. I think beyond the numbers, beyond the talent we are talking about here in Hyderabad, we're looking at this opportunity where people can contribute at product development, SaaS-based products for a global niche company, and of course the emerging technologies like AI also done out of the office here. So that's the opportunity we bring here. Thank you. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేశారు. స్థానిక కొమరంభీం కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ బల్బులతో నిరసన తెలిపారు. కరెంటు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వారి నిరసన నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బెల్ట్ షాపులను నిషేధించాలని, ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మకాలు చేయాలని, రెస్టారెంట్లో మద్యం అమ్మకాలు నిషేధించాలని, లైసెన్స్ షాపులో అన్ని రకాల మద్యం అమ్మకాలు చేయాలని మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాలువ శాంసన్, జిల్లా సహాయ కార్యదర్శి మేకల భాస్కర్ ఆబ్కారీ శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అశ్వాపురం మండలంలో బెల్ట్ షాపులు వెంటనే ఎంఆర్పీ రేట్లకు మద్యాన్ని అమ్మకాలు చేయాలి. ఎంఆర్పీ రేట్లకే ఎంఆర్పీ రేట్లకే ఎంఆర్పీ రేట్లకే బెల్ట్ షాపుల వెంటనే రద్దు చేయాలి. బెల్ట్ షాపుల వెంటనే అశ్వాపురం మండలం బెల్ట్ షాపుల వెంటనే బెల్ట్ షాపుల వెంటనే ఎంఆర్పీ రేట్లకే మద్యం అమ్మకాలు చేయాలి. ఎంఆర్పీ రేట్లకే ఎంఆర్పీ రేట్లకే బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిర్మించాలని మాల మహానాడు డిమాండ్స్. అదేవిధంగా ఎంఆర్పి రేట్లకే మద్యాన్ని అమ్మకాలు చేయాలని, రెస్టారెంట్లలో మద్య అమ్మకాలు అరికట్టాలని మాల మహానాడు డిమాండ్స్.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డయట్ మైదానంలో జరుగుతున్న శ్రీకృష్ణ కాలచక్ర శ్రీ వైష్ణవ ఆయుత చండీ అతిరుద్ర మహాయాగంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి, శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ చైతన్యానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న హోమాది కార్యక్రమాల్లో భాగంగా గురువారం మహాగణపతి హోమం, గోపూజ, నవగ్రహ హోమం తదితర కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు రచన, చిట్యాల జగదీశ్వర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, చింతావార్ దిలీప్ కుమార్, నీతా పాల్గొన్నారు. మీ దగ్గర అగరబత్తులు ఉన్నట్టయితే పూర్ణాహుతి మూడు దగ్గర అగరబత్తులు పెట్టి నమస్కారం చేసుకోండి. తత్వాత్మే ధూపం పరికల్పయామ నమః, తేజస్తత్వాత్మే దీపం పరికల్పయామ నమః, అమృతత్వాత్మే అమృతోపహారం పరికల్పయామ నమః. మీ దగ్గర అరటి పండు ఉంటే అరటి పండు కానీ నైవేద్యం పెట్టినటువంటి పండు, పెట్టిన పండు కాదమ్మా, నైవేద్యం పెట్టిన పండు ఏమనంటే తొక్క తీసేసి పూర్ణాహుతి మూడు దగ్గర పెట్టేసేసేయండి. తొక్క మొత్తం తీయాలమ్మా. తొక్క మొత్తం తీసేసి ఏ పండైనా పెట్టచ్చు, అరటి పండు అని ఏం లేదు, ఏ పండైనా పెట్టచ్చు. ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు కూడా పెట్టండి. అమ్మా ఆడవారు అక్షతలు తీసుకున్నమ్మా, మగవారు పూలు తీసుకొని నమస్కారం చేసుకొని మీ మనసులో ఎటువంటి అయితే సంకల్పం అంటే కోరిక చెప్పుకొని ఆ పూలు అక్షతలు పూర్ణాహుతి మూట మీద పెట్టేసుకోండి. పూర్ణాహుతి మూటను తాకి మీ మనసులో ఎటువంటి కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకోండి. ఎందుకు ఈ పూజ చేస్తారు అంటే ఒక అగ్నిదేవుడికి ముఖం అనేది ఉండదు. ఆ ముఖం మా వైపే తిరిగి ఉండాలి. మేము హోమం చేసుకుంటున్నాం దేనికోసం? ఒక ధనం కోసమో, శరీర ఆరోగ్యం కోసమో, ఇతర దానికోసం హోమం చేసుకుంటున్నాం. ఈ యజ్ఞేశ్వరుడు అనేటువంటి వాడు పోస్ట్ మ్యాన్ లాంటి. మనం గణపతికి మంత్రం చెప్పి ఇష్టమైన ద్రవ్యం ఆ యజ్ఞేశ్వరుడికి ఇస్తే ఆయన తీసుకెళ్లి ఆ ద్రవ్యాన్ని యజ్ఞేశ్వరుడు తీసుకెళ్లి గణపతికి ఇస్తాడు. అలా మనం చేసేది ఏ విధంగా స్వాహ అన్నప్పుడు దాని లోపల పడాలి. లోపల పడితే విఘ్నేశ్వరుడు తీసుకొని భగవంతుడికి ఇస్తాడు. బయటపడితే రాక్షసులు తీసుకుంటారు ఆ ద్రవ్యాన్ని. ఒకనొక నాడు బ్రహ్మ దగ్గరికి రాక్షసులందరూ కూడా వెళ్లి దేవతలందరికీ భూలోకంలో సకల లోకాల్లో దేవాలయాలు, గుళ్ళు ఉన్నాయి. ఇక మీ యొక్క నడుమును నిటారుగా నిలబెట్టి చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఓం విష్ణవే నమః అని విష్ణునామస్మరణ చేస్తుండండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం విక్రమాయ నమః, వామనాయ నమః, ధరాయ నమః, జయగైధాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, వధాక్షరాయ నమః, నరసింహాయ నమః, సదాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఆదో దీపారాధన కర్త్వా ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు చక్కగా దీపాలు వెలిగిస్తూ ఉండండి. మగవారు చక్కగా ఘంటారాధన చేస్తున్నారు. గంట కొడుతూ ఆడవారు దీపాలు వెలిగిస్తూ ఉండండి. దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపానికి కాస్త గంధము, పసుపు, కుంకుమతో అలంకారం చేసి దీపం యొక్క చెమ్మె మొదట్లో ఒక పుష్పము, 2 అక్షతలు వేసి దీపానికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. లక్ష్మీనారాయణ స్వరూప దేవరధిష్టాన దేవతాభ్యో నమః.
सर्वोपचारपूजार्थे पुष्पाक्षतान् समर्पयामि नमस्करोमि नमस्कारान् समर्पयामि ओम यस्य नामरूपाभ्यां या देवी सर्वमंगला ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి బూఖ్య వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టి నిరుపేద మధ్యతరగతి ప్రజలకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిందని, ఆ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పథకాలను అమలు చేసేంత వరకు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం సంగారెడ్డిలో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఎన్కూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒకే ఒకే భాష ఉండాలని చెప్పేసి అన్ని భాషలు అంచివేసి హిందీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకే ఆహార అలవాటు ఉన్నారు. అది కూడా వెజిటేరియన్ ఆవు మాత్రం తింటే చివరికి ఆవులు తోలుకొని పోతుంది. అది వ్యవసాయం కోసం పోతుందా, వ్యాపారం పుట్టుకప్పుతా ఉన్నారు. మహిళల పైన సుఖం బాబు మహిళలు బయటకు రావద్దనే అభిప్రాయం బీజేపీ భావజాలంలో ఉంది. అందుకే అబ్బాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అత్యాచారాలు జరుగుతుందని చెప్పంటే దీనికి ఆడవాళ్ళే కారణం అని చెప్పేటువంటి వ్యాఖ్యానాలు బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు. ఈ రకంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అపాసం చేసేలాగా ఎప్పుడో మన దేశంలో రాత్రి సర్జరీ ఉందని ఆనాడు శివుడు వినాయకుడు తలకాయ నరికి ఆ తలకాయ ఎగిరిపోతే ఏం కాక నాకు అర్పించిందని చెప్పేసి ఇటువంటి అశాస్త్రమైన భావజాలాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం బోధించే ప్రయత్నం చేస్తాం. చివరికి ఇవాళ ఎక్కడ పోయాడంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండడానికి లేదు, దీన్ని మార్చేయాలి, శిక్షణతో ఉండడానికి లేదు, ఈ దేశం ఒక మతరాజ్యంగా ఉండాలి అనేది బీజేపీ వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, జమిలి ఎన్నికలు పట్టుకొచ్చారు. జమిలి ఎన్నికలు ఉన్నారు. మొదట భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 52లో 50 ఎన్నికలు కూడా జమిలి ఎన్నికలు జరిగాయి. ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ జరిగాయి. మొట్టమొదటిసారి భారతదేశంలో 1957లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే తొలిసారిగా కేరళలో కమ్యూనిస్టు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాయి. అంబేద్కర్ ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళు ఈ దేశంలో ఉండాలంటే వాళ్ళ అన్ని సాంప్రదాయాలు వదిలిపెట్టాలి. వాళ్ళ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతులను వదులుకోకపోతే వాళ్ళ ఈ దేశంలో మన భారతీయుల యొక్క దయపై ఆధారపడి వాళ్ళు ఇక్కడ అనిగమని జీవించాలి. సమాన హక్కులుగా, రెండో రకం పౌరులుగా పుట్టిన పేరులా ఉండాలని చెప్పేది ఇలా మైనార్టీలకు వచ్చి బీజేపీ వాళ్ళని ఆలోచించకపోవాలి. లేదంటే విదేశం వెళ్ళిపోవాలి ఉండవలసుకోకపోతే. ఈ రకంగా వాళ్ళ ఆలోచన ఉంది. క్రిస్టియన్లు ఎక్కడి నుంచి వచ్చారు, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇస్లాం మతం మన దేశంలో పుట్టలేదు, బయట నుంచి వచ్చింది. క్రిస్టియానిటీ మన దేశంలో పుట్టలేదు, బయట నుంచి వచ్చింది. కానీ దాని దీన్ని ప్రజలంతా ఎవరు? ఈ దేశ పౌరులే కదా. ఈ దేశంలో హిందూ మతంలో సమానత్వం లేకపోవడం వల్ల, వివక్ష ఉండటం వల్ల చాలా మంది దేశం అంటే అన్ని ఒకే ఉండాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తుంది. అందుకే మొదటి గ్రాఫికల్ రద్దు చేశారు. ఒకే పన్ను పెద్ద జిఎస్టీ ఒకే భాష ఉండాలని చెప్పేసి అన్ని భాషలు అంచివేసి హిందీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకే ఆహార అలవాటు ఉన్నారు. అది కూడా వెజిటేరియన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బయ్యారం గుట్ట వద్ద పేకాట స్థావరంపై తుఫాన్ సీఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో దాడులు. 12 మంది పేకాట రాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో మహా ర్యాలీ. క్రమబద్ధీకరణ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్. బాయింసాలోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన కేసు 48 గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు. చోరీకి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన జిల్లా ఎస్పీ జానకి శర్మిల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.